రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. తీవ్రవాద ప్రాబల్యం ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. 3,32,00,000 ఓటర్లు 17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇప్పటికే 1,88,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా, మరో 21,960 మంది ఇంటి నుంచి ఓట్లు వేశారు. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా, తప్పనిసరిగా ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కోరారు. రాష్ట్రంలో లోక్సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. తీవ్రవాద ప్రాబల్యం ఉన్న 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుండగా, మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు కొనసాగనుంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి సెగ్మెంటు, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సాయంత్రం 4 వరకే పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా, వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 68 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా 285 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 45 మంది పోటీలో ఉండగా, అతి తక్కువగా ఆదిలాబాద్లో 12 మంది బరిలో నిలిచారు. అభ్యర్థుల భవితవ్యాన్ని 3,32,32,318 మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,65,28,366 మంది పురుషులు ఉండగా, 1,67,01,192 మంది మహిళా ఓటర్లు, 2,760 ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,94,000 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉన్నారు. కొమరం భీం, ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిర్మల్, మెదక్, భువనగిరి, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల్లో ఈసారి అదనంగా 453 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అతి కొద్ది మంది ఓటర్లు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్లో 6 సిబ్బంది ఉన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, 2 ఏపీఓలు, 1 ఓపీఓ, 1 బిఎల్ఓ, 1 వాలంటీర్ విధుల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,94,000 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో 597 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలు, 119 బూతుల్లో దివ్యాంగులు, 119 కేంద్రాల యువత మాత్రమే పోలింగ్ విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు, వైద్య సదుపాయాలతో పాటు కుర్చీలు, ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 7 నియోజకవర్గాల్లో 3 బ్యాలెట్ యూనిట్లు, 9 నియోజకవర్గాల్లో 2 యూనిట్లు, ఆదిలాబాద్లో 1 యూనిట్తో పోలింగ్ నిర్వహిస్తున్నారు. వెబ్సైట్, యాప్తో పాటు 1905 ఫోన్ నంబర్కు ఓటర్ కార్డు నంబర్ SMS చేసి కూడా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చని సీఈఓ తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి చెందిన పోలీసులు, ఇతర యూనిఫామ్ సిబ్బంది, సుమారు 65,000 మందితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 20,000 మందితో బందోబస్తు ప్రణాళికలు చేశారు. కేంద్రం నుంచి 165 కంపెనీల సాయుధ బలగాలు కూడా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించరాదని సీఈఓ స్పష్టం చేశారు. డబ్బు, మద్యం పంపిణీ వంటి ప్రలోభాలపై గట్టి నిఘా పెట్టినట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్లో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నిజామాబాద్లో పోలింగ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా పలు చోట్ల ప్రారంభంలోనే ఈవీఎంలు మొరాయించడంతో 10 నిమిషాల నుంచి దాదాపు అరగంట వరకు, కొన్ని చోట్ల 40 నిమిషాల వరకు కూడా పోలింగ్ అనేది నిలిచిపోయింది. ఆ తర్వాత సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాత తిరిగి ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా సాగింది. జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా పోలీస్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ సైతం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు బోధన్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఈ విధంగా అదేవిధంగా ధర్మారం బిలో, డిచ్పల్లి మండలం ధర్మారం బిలో మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు దంపతులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వారందరూ కూడా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ కూడా వచ్చి ఓటు వేయాలని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. పలు చోట్ల పోలింగ్ ప్రారంభమైన తర్వాత కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఇబ్బంది తలెత్తింది. బాన్స్వాడ పట్టణంలోని ఈ 223 పోలింగ్ స్టేషన్లో ఒక తగిలేపల్లి బాలకృష్ణ అనేటువంటి వ్యక్తికి 2 చేతులకు సిబ్బంది పొరపాటున సిరా వేశారు. సాధారణంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎడమ చేతికి సిరా వేస్తుండగా వాళ్ళు పొరపాటున కుడి చేతికి వేశారు. విషయం తెలుసుకున్నటువంటి ఎన్నికల సిబ్బంది మళ్ళీ ఇంకో చేతికి కూడా సిరా వేశారు. దీంతో ఆ వ్యక్తికి రెండు చేతులకు కూడా సిరాయింకును పెట్టారు. అదేవిధంగా ఈ పొరపాటు అక్కడ స్థానికంగా తేలింది. అదేవిధంగా వీటితో పాటు పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. నగరంలోని 59వ పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించడంతో కొంతసేపు పోలింగ్ అనేది ఆగిపోయింది. అదేవిధంగా నవీపేట మండలం స్టేషన్ ఏరియాలో కూడా 206 పోలింగ్ కేంద్రంలో దాదాపు గంట పాటు పోలింగ్ అనేది నిలిచిపోయింది. అదేవిధంగా బాన్స్వాడ పట్టణంలోని 240 బూత్లో కూడా వీవీప్యాట్ సరిగా లేకపోవడంతో పోలింగ్ అనేది దాదాపు 10 నిమిషాలు ఆలస్యంగా సాగింది. అదేవిధంగా డిచ్పల్లి మండలం గన్పూర్లోని 109 పోలింగ్ బూత్లో కూడా ఈవీఎం మొరాయించడం కారణంగా 20 నిమిషాల పాటు పోలింగ్ అనేది అయిపోయింది. దీంతోపాటు పలు చోట్ల ఈ ఈవీఎం మొరాయించడం కారణంగా పోలింగ్ అనేది ఆలస్యంగా ప్రారంభమైంది. మరోవైపు ఏదైతే పోలింగ్ జరుగుతుందో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర కంపెనీలకు సంబంధించిన బలగాలతో పాటు స్థానికంగా 3000 మంది పోలీసులతోని బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ రూట్ల వారీగా తిరుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. మరోవైపు ఈ ఎండ తీవ్రత క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఓటర్లందరూ కూడా ఉదయం పూటనే ఓటేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పలు చోట్ల కామారెడ్డి, ఇటు నిజామాబాద్ 2 జిల్లాల పరిధిలో కూడా పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా టెంట్ సౌకర్యం కల్పించారు. మరోవైపు తాగునీరు, అదేవిధంగా వైద్య సదుపాయాలు కూడా ఎవరైనా ఎండ తీవ్రతకు ఇబ్బంది పడితే వాళ్ళకు అవసరమైనటువంటి సపర్యలు లేకపోతే అవసరమైన తక్షణ వైద్య సహాయం కోసం కూడా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా ఎండను తట్టుకునేందుకు కూడా అధికారులు సన్నద్ధమయ్యారు. మరోవైపు ఎక్కడ కూడా సాంకేతిక సమస్యలు కానీ లేకపోతే రూట్ల వారికి ఇబ్బందులు తలెట్టకుండా ఉండేందుకు రూట్ల వారిగా విభజించి అధికారులు నియమించారు పర్యవేక్షణ కోసం. అదేవిధంగా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజీవ్గాంధీ హనుమంత్తో పాటు సిపి కల్మేశ్వర్ కూడా ఎక్కడికక్కడ తిరుగుతూ ఎట్లాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నారు. ఇప్పటివరకు ఎట్లాంటి ఇబ్బందులు అయితే తలెత్తలేదు. అక్కడక్కడ ఈవీఎంలో మొరాయించడం తప్పితే ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మరోవైపు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటూ మిగిలిన వారిని కూడా తమ ఓటు వేసి మిగతా వారిని ఓటు వేసేలా ప్రోత్సహించాలని చెప్పి సూచిస్తున్న నేపథ్యంలో పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగింది. ఇంకా 9 గంటల వరకు రావాల్సినటువంటి పోలింగ్ పర్సంటేజ్ రాలేదు. మరి కొద్దిసేపట్లో అది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది నిజామాబాద్ లోక్సభ పరిధిలో తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.